దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఆదివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ఆసుపత్రిలో పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో చిన్న రోగులతో మాట్లాడి వైద్య సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీనియర్ నాయకుడు కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రసూతికి వచ్చిన ఆడబిడ్డలను చూస్తుంటే బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ 12,000 ఆర్థిక సహాయం అందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురై తప్పు చేశారని చెప్పారు. ఏదైతే డిస్టిక్ హాస్పిటల్స్ ఉన్నాయో దాంట్లో పండ్ల పంపిణీ పెట్టారు. ఆ పండ్ల పంపిణీలో భాగంగానే ఈరోజు ఈ యొక్క కొండాపూర్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఇన్పేషెంట్లందరికీ కూడా పండ్ల పంపిణీ చేశాం. మరి పండ్ల పంపిణీ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందంటే అప్పట్లో కేసీఆర్ గారిని యాద్ చేసుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాప పుడితే 13,000, మరి బాబు పుడితే 12,000, అదేవిధంగా ఇంటి దాకా డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు కేసీఆర్ కిట్ కూడా లేదనేది వాళ్ళంతా స్వయంగా కూడా బాధపడతారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే మనం మోసపోయి గోసపడుతున్నాం అంతేగాని ప్రజలు కూడా నమ్మి మోసపోయారు అంతేగాని ఇంకా వేరేదేం లేదు. ఏదైతే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి పిలవగానే ఇంతమంది వచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే కోరుకుంటాం, ప్రజల మనకు టైం ఉంది, సమయం ఉంది. మీరు ఇప్పుడిప్పుడే అంతా నిజాలు తెలుసుకుంటున్నారు. మరి కేసీఆర్ గారు ఏం చేసింది అనేది ప్రజలంతా కూడా మానవుడు అనేది ఆశావాది. ఎందుకంటే మనం చేసింది కూడా కేసీఆర్ గారు చేసిన స్కీమ్లను మరి ఆయన కల్లిబొల్లి మాటలు నమ్మి ఇంకా ఎక్కువ చేస్తాడని ఆశపడి మోసపోయినరు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి ఏదైతే ముందు రాబోయే రోజుల్లో మరి కేసీఆర్ గారికి అండగా నిలబడదాం. అదేవిధంగా ఇవి మరి ఏదైతే వైద్యం విషయానికి వస్తే మరి అప్పట్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాలన చేసే వాళ్ళు కూడా సోయి లేకుండే. మరి బస్తీ దవాఖానలు మరి మన షేర్లింగంపల్లిలో డివిజన్కి కూడా 2 నుంచి 3 ఏదైతే బస్తీ దవాఖానలను కూడా ఎవ్వరికి కూడా తెలివి లేని